నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వస్త్ర లాభాలను పొందుతుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూతితో అర్చించటము, ప్రదక్షిణ చేయటం మంచిది. వృషభ రాశి వారు పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శ్రమతో కూడుకున్నటువంటి పనులు పూర్తి అవుతూ ఉంటాయి. వ్యాపారాలను ప్రారంభించేందుకు కొన్ని రకాల ఆలోచనలు చేస్తుంటారు. దగ్గర వ్యక్తులతో సలహాలు తీసుకోవటం, వాటిని అమలుపరిచేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి. మిథున రాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతరులతో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అలాగే బంధు విరోధాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి. అంచనాలు తారుమారవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం, చిన్న బెల్లము ముక్కను నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో కుటుంబ కార్యక్రమాల కోసం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల విషయంలో ఇతరులతో కొంత వాగ్వివాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని పంచామృతములతో రుద్రాభిషేకం నిర్వహించండి. సింహరాశి వాళ్లకు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ధైర్యంతో వ్యవహరిస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు అప్పుల బాధలు పెరుగుతుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెల్లని పుష్పాలతో పూజించండి. తులారాశి వాళ్లకు స్నేహితులతో అనుకూలతలు పెంచుకునేందుకు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటారు. శ్రమాధిక్యత ఉంటుంది. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. చేపట్టినటువంటి పనుల్లో తొందరపాటుతనం అనేది ఇబ్బంది పెడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడు పుష్పాలతో పూజించండి. వృశ్చిక రాశి వారు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులకు ఇతరులు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఆదాయ మార్గాలను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దుబారా ఖర్చులు పెరిగిపోతుంటాయి. అలాగే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను కాపాడుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ఆర్థికాభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యవహారిక విషయాలు అభివృద్ధికి చోటు చేసుకుంటాయి. అలాగే
గతంలో అనుకోకుండా జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేసుకోవటం మంచిది. మకర రాశి వారు తాము అనుకునేటటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తుండాలి. ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు తాము అనుకునేటటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేస్తుండాలి. వృత్తి వ్యాపారాలు ఉద్యోగ కార్యక్రమాలు చక్కగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి అంశాల్లో సహాయ సహకారాలు అవసరమవుతుంటాయి. శ్రమాధిక్యత ఉంటుంది. ప్రయాణాలు చేయవలసిన అవసరాలుంటాయి. ఆర్థిక విషయాల్లో నిరాశలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.